శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే చిలుకు ద్వాదశి లేక దీనినే మదన ద్వాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. చిలుకు అన్నా మదనం అన్నా ఒకటే. ఈ చిలికింది మదనం చేసిందంటే తరచటం, ఇలా పెరుగు చిలకడం అన్నమాట. ఇది చేసింది ఏమిటి అంటే పాల సముద్రంలో చేశారు గనక ఇది క్షీరాబ్ది ద్వాదశి అని. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేస్తారు. అంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏకాదశి ఉపవాసాలు ఉంటారు. ఎవరైతే కార్తీక మాసాన్ని చాలా శ్రద్ధగా నిష్ఠగా పాటిస్తూ ఉంటారో వారు ఉంటారు. అది కాకుండా అసలు ఎప్పుడు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఏకాదశికి అటువంటి ఒక విశిష్టత ఉంది. ఏమిటి అంటే ఆ ఏకాదశి అనగానే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, దాంతోపాటు కలిసినటువంటి మనసు, ఇది కలిపినట్టయితే మొత్తం 11 ఏకీకృతంగా ఉండడానికి వీలుగా ఉన్నటువంటిది ఇది ఏకాదశి. ఎందుకంటే మన మనసు మీద ఆధిపత్యం చంద్రుడిది గనక చంద్రుడిలో 11 కళలు ఉన్నప్పుడు లేక 11 కళలు తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఒకటి కృష్ణపక్షానికి ఒకటి శుక్లపక్షానికి సంబంధించినవి, అలా ఉన్నప్పుడు ఉండేటటువంటి మానసిక స్థితి ఏదైనా సాధన చేయడానికి అనువుగా ఉంటుంది అని చెప్పి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం మాత్రమే కాదు అర్థం, ఆ తర్వాత చెప్పుకుందాం. అలా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేస్తారు. పారణ అయిన తరువాత సాయం సమయంలో ఎన్నో దీపాలు తులసి దగ్గర పెడతారు. తులసి దగ్గర పెట్టి ఒక వ్రతంగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతంగా చేస్తారు. దీన్ని దీపదానోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఈ సమయంలో ఎన్ని దీపాలు పెట్టినట్టయితే అంత మంచిదని, అంతేకాకుండా దీపాలని ఈనాడు దానం చేసే పద్ధతి కూడా మనకు కనపడుతుంది. అంటే దీపాలను ఎలా దానం చేయాలని మనకి పురాణాలు చెప్తున్నాయంటే వెండి ప్రమిదలో బంగారపు వత్తి వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించినటువంటి దీపాన్ని పుచ్చుకునేటటువంటి వారిని విష్ణు స్వరూపంగాను శివస్వరూపంగాను లేక ఆడవాళ్ళు అయినట్టయితే లక్ష్మీ స్వరూపంగానో పార్వతీ స్వరూపంగానో భావించుకుని వారికి నమస్కారం చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వెలుగుతున్నటువంటి దీపాన్ని దానమిస్తారు. ఇలా దానం ఇవ్వడం ఎవరో ఒకళ్ళకి ఇవ్వడమే కాకుండా ఇంట్లో కూడా ఎన్ని దీపాలు పెట్టినట్టయితే తులసి దగ్గర అంత గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే యోగ నిద్రాముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు? ఆయన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, తొలి ఏకాదశి లేక శయన ఏకాదశి అంటారు. ఆనాడు ఆ యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి ఆయన ఈనాడు ఇది ఉత్థాన ఏకాదశి. ఏకాదశి నాడు ఆయన నిద్ర లేస్తాడట. నిద్ర లేచి ఇలా తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి వైకుంఠంలో కదా ఆయన ఉంటాడు. ఆ వైకుంఠం తలుపులు తీసుకుని వచ్చేటప్పటికల్లా ఆయనకి ఆ పాల సముద్రం మీద దీపాలు కనపడితే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినట్టయితే ఇంకా చీకటే ఉంటుంది. అలా చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఓ దీపం పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఈయనకి అలా తలుపు తీసుకుని బయటికి వచ్చేటప్పటికల్లా దీపాల వెలుగు కలిగినట్టయితే ఎవరైతే దీపాలతో కనపడతారో తనకి దారి చూపించటానికి తను కళ్ళు తెరవగానే దీపాలు ఎవరైతే వెలిగిస్తారో అటువంటి వారిని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి తప్పనిసరిగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపాలు వెలిగించమంటారు. అంటే మనం వెలిగించిన దీపం ఎక్కడ వెలిగించినట్టు? పాల సముద్రంలో వెలిగించినటువంటి ఫలితం వస్తుందని పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట. దీనికి సంబంధించి ఈనాడు దీపదానం చేస్తే ఉండే ఫలితానికి సంబంధించి 2-3 కథలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈనాడు ముందు రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు బియ్యపు పిండి రోట్లో వేసి ఆ వేసినటువంటి బియ్యపు పిండిని పాలు పోసి చెరుకు గడలతో దంచితే ఎన్ని చుక్కలు ఒంటి మీద పడతాయో దంచుతున్నప్పుడు అంతకాలం మనం స్వర్గంలో ఉంటామని, మనకి సుఖాలు కలుగుతాయని, స్వర్గ సుఖాలు లభిస్తాయని ఒక కథ. దీనికి సంబంధించి రాజ్యం కోల్పోయినటువంటి ఒక రాజు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ వ్రతం చేసి రాజ్యాన్ని పొందాడని ఒక కథ చెప్తారు. ఇది కాక మరొక కథ కూడా మనం వింటాం. ఏమంటే ఈనాడు ఒక బ్రాహ్మణుడు తనకి, ఇది రాజుకు సంబంధించిన కథ, ఇది ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన కథ. పిల్లలు లేక ఆయన భార్య అందిట తపస్సు చేయమని. తపస్సు చేస్తే విష్ణువు కనపడితే నీకు ఆయుర్దాయం లేనటువంటి కొడుకు కావాలా, విధవరాలైన పుత్రిక కావాలా అని అడిగితే మళ్ళీ ఇంటికి వెళ్ళి భార్యని అడిగేట.
ఆవిడందిట ఆవిడ పరిస్థితి ఎట్లా ఉన్నా ఎక్కువ కాలం బతికుండడం అవసరం, నా కొడుకు నా సంతానం కనుక అమ్మాయినే కోరుకోమంది. సరే వచ్చింది, తిరిగి వచ్చాడు. వీళ్ళకు కూతురు పుట్టింది. ఆ కూతురు జాతకం ప్రకారం విధవరాలైంది. తల్లి తండ్రి గతించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి పూర్వజన్మల్లో చేసినటువంటి ఏ పాపం ఉందో ఏమిటో తెలియదు. కానీ మహాకఠినాత్మురాలుగా అయింది. అంటే పరిస్థితులు కూడా కారణం అవచ్చు. మనిషి క్రూరంగా ప్రవర్తించారంటే తనకే సుఖం లేకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. అలా ప్రవర్తిస్తూ ఇంటికి ఎవరన్నా వస్తే ఏమీ దానం చేసేది కాదట. కాకపోతే ఏమనేదంటే పాత అలవాటు, ఎక్కడా ఇంగువ కట్టిన గుడ్డ కదా వాసనలు పోవు, నాస్తి నారాయణ అనేదిట. ఈ నారాయణ నారాయణ అని లేదు పొమ్మన్న ప్రతిసారి నాస్తి నారాయణ అంది కదా. పాప నారాయణుడు సంతోషించాడు. సంతోషించి ఆవిడ దగ్గరికి ఒకసారి ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి నాకు ఇలాగే భిక్షం అడిగితే ఆవిడ నాస్తి నారాయణ అందిట. అని వెళ్ళకపోతే చేతిలో ఉన్న అలుగుడ్డు ఇలా విసిరిందిట. అందులో కందిగింజ ఉంటే ఆ కందిగింజ ఈయనకి దక్కిందిట. ఆ కందిగింజని వాళ్ళ ఇంటి పెరట్లో నాటి పెడితే దానికి బోళ్ళు కాయలు వచ్చాయిట. ఎన్ని కాయలు వచ్చాయో అన్ని జన్మలు ఈవిడ పురుగుగా ఉంది. చనిపోయిన తర్వాత ఈ యువతి పురుగుగా ఉండి అది తింటూ ఉంటే ఓసారి లక్ష్మీదేవికి బాధ అనిపించేట. మీ భక్తురాలే కదా, ఎంతకాలం ఈవిడ్ని ఈ విధంగా ఉంచుతారు, మరో మార్గం లేదా, ఆ పురుగు జన్మ నుంచి బయటకు వచ్చే మార్గం లేదా అంటే ఆయన అన్నట్ట, ఎవరైనా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి దాని దీపదానం తాలూకు ఫలితాన్ని ధారపోస్తే ఆవిడికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అన్నట్ట. అంటే లక్ష్మీదేవి మరి ఆవిడ కూడా లోకజనని కదండి, తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేదు కదా. ఆవిడ అప్పటికప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి ఆ దీపదాన ఫలితాన్ని ఆ బ్రాహ్మణ యువతికి ధారిపోసిందిట. ఆవిడికి ఆ పురుగు జన్మ పోయి ఉత్తమ లోకాలు ప్రాప్తించాయని చెప్పి కథ చెప్తున్నారు. అంటే ఒకరు ఈ వ్రతం చేసి ఆ ఫలితాన్ని ఇస్తేనే ఇంతటి ఉత్తమగతులు లభిస్తే ఎవరికి వాళ్ళు ఈ వ్రతం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మనం ఊహించుకోవాలి. తప్పనిసరిగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు అందరూ సంవత్సరమంతా దీపాలు పెట్టినా పెట్టకపోయినా పూజలు చేసినా చేయకపోయినా సాయంకాలం మాత్రం సూర్యాస్తమయ సమయానికి తులసి దగ్గర ఎంత ఓపిక ఉంటే అన్ని దీపాలు పెడతారు. మిగిలిన రోజుల్లో గుమ్మాల్లో పెడతారు, 3 or 4 దీపాలు వెలిగించి. ఈనాడు మాత్రం గుమ్మంలో పెట్టినటువంటిది అంటే ద్వారానికి అటు ఇటు పెట్టే దీపాలే కాక తులసి దగ్గర వీలైనన్ని దీపాలు వెలిగించటం అనేది కనపడుతూ ఉంటుంది. మొత్తం ఈ నెలంతా కూడా అగ్నికి దీపానికి ప్రాధాన్యం ఉండేటటువంటి మాసమే ఈ కార్తీక మాసం అంతా. మరిన్ని విశేషాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.